శ్రీనివాస్ గారు ఒకరు రేణిగుంట నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ మన సాయికృష్ణ గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈయన ప్రమేయం ఉందని విన్నాం సార్. అట్లా అంటారు, డైరెక్ట్ గా ప్రమేయం డైరెక్ట్ గా ఉండదు కదా. అట్లా మనం గబాలను ఆపాదించేటప్పుడు బాధ్యతగా ఉండాలి. అయితే వాళ్ళందరికీ ఈ కేసు నైతికంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, అంతే కదా. మోటివ్ కనపట్లేదు అనేది, మోటివ్ని తీసుకురాలేకపోతున్నారు. అంటే రాజకీయంగా ఏదైనా ఉందా అనేది అనుమానాలు తావిస్తుంది. డైరెక్ట్ గా అంటే అదేమవుతుందంటే అందులో అసలే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. అది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏదైనా ఒక పదం ఒక మాడితేనేమో కేసులు పెడతారు. ఇట్లాంటివి జరిగినప్పుడేమో అసలు ఎట్లా తప్పించాలని చూస్తున్నారు. అదే దాన్నే రెడ్ బుక్ అరాచకం అంటున్నాం మనం. రైట్, చెప్పండి మీ అభిప్రాయం, పాయింట్ చెప్పండి. సాయికృష్ణ కేసులో ఇప్పుడు నిన్న రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద మీకేమనిపించింది? ప్లీజ్. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఇప్పుడు దీన్ని అంటే సరిపడదండి సార్. మనం అర్థం కాదు. రైట్, హత్య కేసులో చంద్రబాబు నాయుడు ఓహో అక్కడికి వెళ్ళారా? వివేక హత్య అది విజ్ఞతకు సంబంధించిన ఇష్యూ, ఆయన అనకూడదు అట్లా. మీరు చెప్పింది వాస్తవం, కరెక్ట్. మీరు అన్నారు కాబట్టి మీరు అంటే కాదు మిత్రమా, మీరు పరిస్థితి అర్థం చేసుకోండి. నాకేమీ సమస్య కాదు ఇక్కడ, నాకు ఇబ్బంది అని కాదు. మళ్ళీ మీ మీద పడతారు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇట్లాంటి, ఎందుకంటే వాళ్ళు సహించే పరిస్థితులు లేరు. దయచేసి మీరు జగన్ గారిని దారుణంగా అన్నమాట వాస్తవం. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పచ్చి అబద్ధాలని తెలిసి కూడా వాళ్ళు ప్రచారం చేశారు, వాస్తవమే. కానీ దాని ప్రతిగా వైసీపీ నాయకులు ఎవరైనా మాట్లాడుకుంటే అది నడుస్తుంది. కానీ మళ్ళీ మీరు అన్నారనుకోండి, మీ మీద కక్ష కడతారు. అక్కడ ఏపీలో మామూలు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు జరగట్లేదు కదా, రెడ్ బుక్ రాజ్యాంగం కదా. ఇప్పుడు మన జనార్దన్ రెడ్డి గారు చెప్తారు ఆ అంశాలకు సంబంధించి. అసలు సాయికృష్ణ కేసులో ఏమేమి రిమాండ్ రిపోర్ట్లో ఎంత ఘోరమైన ఫెయిల్యూర్ ఉందా, చిత్తశుద్ధితోటి జరిగిందా, ఎవరిని ఏ ప్రభుత్వ పెద్దల్ని కాపాడటానికి ఆ రిమాండ్ రిపోర్ట్ రాసినట్లుంది. వీటన్నిటి మీద జనార్దన్ గారు యాజ్ ఎ లాయర్గా మీకున్న దీంట్లో చెప్పండి. మొత్తం చెప్తానండి, ఈ కేసు హిస్టరీ అంతా చెప్తాను. ఈ సాయికృష్ణ అనే ఎవరైతే ఈ ఏదో రౌడీ షీటర్ అని చెప్పి చెప్పుకుంటున్నారో, ఈ కేసు 6 మే నుంచి ఒక ఇన్వెస్టిగేషన్కి వచ్చిందండి. ఆయన ఎన్బిడబ్ల్యూస్ మీద టాస్క్ ఫోర్సు తీసుకొచ్చారు. జనరల్గా ఎన్బిడబ్ల్యూస్ చూసినప్పుడు సిపి గారే దాని మీద రియాక్ట్ అయ్యి కోర్టు నుంచి వచ్చిన సమ్మన్స్ని, ఆ వారెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత సిపికే ఉంటుంది జనరల్గా కోర్టు నుంచి. సో ఆయన ఎప్పుడన్నా వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు అది తీసుకురావాలంటే సిపికే నాలెడ్జ్ ఉంటుంది, ఆయన టాస్క్ ఫోర్స్ని వాడతారు. సో టాస్క్ ఫోర్స్ అనేవాళ్ళు అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి, వేరే ఊరు నుంచి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ పేరుతో అది కృష్ణలంక పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి జరుగుతూ ఉంది. కానీ ఎప్పుడైతే జూన్ 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లిని పరామర్శించే వరకు కూడా స్టేట్లో ఎలాంటి చలనం లేదు. ఆ తల్లిగారు పాపం సిపిని కలిశారు, డీజీపీని కలిశారు, ఏదైతే ఇప్పుడు ముద్దాయిగా ఉన్నటువంటి ఈ నాగరాజును కలిశారు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా నువ్వు చచ్చిపోయాడు అనుకో అని చెప్పారే కానీ ఎక్కడ కూడా ఆమెకి ఒక న్యాయం జరిగే పరిస్థితుల్లో చేయలేదు. కానీ ఎప్పుడైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు రాత్రి తల్లిని పరామర్శించినప్పుడు ఎప్పుడైతే వెళ్ళారో ఆ రోజు ఆగమేఘాల మీద అదే రోజు రాత్రి 18వ తేదీ రాత్రి 2 గంటలప్పుడు, అంటే 19 వేకవజామున ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ ఎంత లోపభూయిష్టంగా కట్టారంటే డైరెక్ట్ మర్డర్ కేసు కట్టేశారు. ఒక మర్డర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్. ఆ అఫెన్స్ని కట్టాలంటే ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి, లేదా ట్రేసెస్ ఉండాలి, బాడీ ఉండాలి, లేదా కన్ఫెషన్. ఎవరన్నా వచ్చాయా నేను చూశాను అక్కడ చంపేటప్పుడు అని చెప్పి ఇదేనా కన్ఫెషన్ అని ఉండాలి. ఎలాంటి స్టేట్మెంట్ సరే, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాబట్టి దాంట్లో పెట్టలేదు. ఏం జరిగింది, రిమాండ్ డైరీలో ఏం జరిగింది, అసలు టాస్క్ ఫోర్స్ గురించే మాట్లాడలేదు. ఎక్కడా కూడా ఈ 17 మందిని 3 టీములు జరిగితే లాస్ట్ టీము మొన్న సిట్ అనేది లాస్ట్ 3వ టీము ఐపీఎస్ అధికారి నేతృత్వంలో వచ్చింది. వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కరినే LW17 అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ని మాత్రమే విచారించి రిమాండ్ డైరీ తీసుకున్నారు. రిమాండ్ డైరీ కూడా ఎప్పుడు తీసుకున్నారు, 19వ తారీఖు. టాస్క్ ఫోర్స్ ఒక లేడీ ఆఫీసర్స్ ని వాళ్ళని కూడా విచారించారు, కానీ ఎక్కడ వాళ్ళ ప్రస్తావనే లేదు. రిమాండ్ రిపోర్ట్ లో టాస్క్ ఫోర్స్ కానీ ఎవరిని విచారించారు, ఎవరిని తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి ఏమి ఎక్కడా లేదు. బాధ్యత అంతా ఒకే ముద్దాయి ఒక మర్డర్ని ఒకదే పోలీస్ స్టేషన్లో
ఇంకో విచిత్రం ఏంటంటే కొమ్మినేని గారు ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మర్డర్ అని ఒప్పుకున్నారు, కానీ రిమాండ్ డైరీకి వచ్చేసరికి వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టేట్ మర్డర్ అంటే కస్టడీ డెత్ అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే స్టేట్ మర్డర్ అంటే ఏంటి? వీళ్ళకి విచారణ చేసే అధికారం ఉండదు. ఈ హన్సుబాయ్ కేసులో లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఎప్పుడైనా కానీ కస్టడల్ డెత్ అనేది అనుమానం ఉన్నప్పుడు మేజిస్ట్రేట్ విచారణ. ఇప్పుడు కస్టడల్ అనుమానం లేదు, చెప్పేశారు స్టేటే చంపేసింది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మేజిస్ట్రేట్ విచారణ అవసరం లేదు. అదే స్టేట్లో అదే పోలీసుల మీద విచారణ చేయడం కరెక్ట్ కాదు. హన్సుబాయ్ జడ్జిమెంట్ ఎవరైనా గూగుల్లో కొడితే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, హన్సుబాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని కొడితే మీకు గూగుల్లో కొడితే ఆ జడ్జిమెంట్ వస్తుంది. చాలా క్లియర్గా చిన్న జడ్జిమెంటే. ఏ స్టేట్లో కూడా ఏ అధికారులు కూడా ఏ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మీద వాళ్ళు విచారణ చేసుకునేదానికి లేదు, ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి అని చెప్పి ప్రతిదానికి గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు. అదంటే దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు అది ఫైనల్. దానికి ముందు డీకే బాసు కేసులో కూడా చాలా గైడ్లైన్స్ ఇచ్చారు ఈ కస్టడీ డెత్ల మీద. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ విచారణ అసలు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కస్టడీ డెత్గా ఒప్పేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? నీతి నిజాయితీగా మనం దీన్ని చేస్తున్నాం కేసునంటే ఖచ్చితంగా అది స్టేట్ గవర్నమెంటే సిబిఐకి ఇవ్వాలి. ఈ స్టేట్లో లా అండ్ ఆర్డర్ హెడ్ ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆయన వెంటనే నో, మీరెవరు దీన్ని విచారించేదానికి లేదు, ఖచ్చితంగా అది సిబిఐ చేయాల్సిన విచారణ, ఎందుకంటే కస్టడీ డెత్గా ఒప్పుకున్నారు కాబట్టి ఒప్పేసుకున్నారు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఇది సిబిఐకి వెళ్ళాలి. అలా చేస్తుంటే చంద్రబాబు గారికి మంచి పేరు కూడా వచ్చేది కదా. అసలు ఆయనకి గవర్నమెంట్ కి సంబంధం లేదు అనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మిస్ అయిన విషయాల్లో ఒకరినే పెట్టారు, ఏదో పొరపాటున అర్ధరాత్రి ఏదో 2 గంటలకు కట్టారులే, నాగరాజు అనే ఒక సిఐ నాగరాజు అనే పెట్టారు, మిగతా అదర్స్ని కూడా తర్వాత రిమాండ్ డైరీలో కానీ మిగతా తీసుకొస్తారని కానీ ఎక్కడా లేదండి. ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు నాగరాజు గారికి. ఏంటండి, 19వ తారీఖు ఎఫ్ఐఆర్ కడితే 23వ తారీఖు వరకు సుమారు 5 రోజులు ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఆధారాలన్నీ చెడిపేశాడు. ఆయనతో సంప్రదింపులు చిన్న చిన్న కేసుల్లో కూడా ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు అండ్ అదర్స్ అని పెడతారు. పని ఏది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కేసు కాదని తెలిసినా కూడా పెడతారు. ఇంత పెద్ద కేసులో అదర్స్ అని కూడా ఒక్క లైన్ ఎందుకు గౌరవ న్యాయస్థానాలు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మన ఆనరబుల్ హైకోర్టు కానీ ఇవి ఖచ్చితంగా ఈ లోపాలన్నింటినీ గుర్తిస్తారండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లోపభూయిష్టం, రిమాండ్ డైరీ లోపాలంటే వరుసనే చెప్పండి. అదే ఒక మర్డర్ కేసు పెట్టేటప్పుడు దానికి ఒక ఆధారం చెప్పాలి. సరే ఎఫ్ఐఆర్లో అర్ధరాత్రి కట్టారు, ఏదో ఒక హెడ్ కానిస్టేబుల్ ఎవరో దాన్ని రాశారు, ఏదో తప్పులు ఉంటాయి అనుకున్నాం, తర్వాత కూడా దాన్ని మెమో వేసి దాన్ని ఇంప్రూవ్ చేయలేదు. రిమాండ్ డైరీకి వచ్చేసరికి ఎక్కడ మోటివ్ చెప్పట్లేదు. సాయి కృష్ణని ఒక సిఐ ఎందుకు చంపుతాడండి? రౌడీ షీటర్ అయితే చంపేస్తారా? ఎన్బిడబ్ల్యూస్ ఉంటే చంపేస్తారా? మోటివ్ ఏంది? మోటివ్ ఎక్కడ ప్రస్తావించలేదు. సరే ఆయన కూడా మోటివ్ అంటే కారణం ఏ ఉద్దేశంతో ఒక మర్డర్ జరిగేదానికి యాక్సిడెంటల్గా ఏదో కొట్టినప్పుడు పడ్డాడనేది ఒక వర్షన్, అదైనా చెప్పాలిగా. నాగరాజు గారు ఆయన ఏదో కొట్టబోతే ఆయనకి ఎక్కడో తగిలి చనిపోయాడని కూడా చెప్పాలి. కన్ఫెషన్ లేదు. అయితే కాళ్ళ గోల్డ్ బేకటం ఇవన్నీ ఎందుకు చేస్తారు? అదే సార్ చెప్పేది ఏంది, వాళ్ళ తల్లి చూసినప్పుడు కూడా ఆయన బతికున్నాడు. ఓకే, అది కూడా రాశారు దీంట్లో. ఓకే, దాంట్లో రాసిన వెంటనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ నాగరాజు అనే అతన్ని ఒక కోర్టులోకి తీసుకొచ్చి ఆయన కోర్టులోనే ఆ బాల్ను పెట్టి ఆయనతో ఆడుకుంటున్నారంటే మోటివ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేదంటే దీని వెనకాల ఒక రాజకీయమైన కుట్ర అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కుట్ర అంటే నాగరాజుకి సంబంధం లేదు. ఓకే, నాగరాజు సంబంధం ఉండదా? నాగరాజుకి అతను ఇన్స్ట్రుమెంట్ అంటారా? అంతే వాడారు. ఓకే, దీని రిమాండ్ రిపోర్ట్ ఉన్నటువంటి ఆ 16-17 పేజీలు చదివితే మనకి ఎక్కడా కూడా నాగరాజు ప్రమేయం, నాగరాజుకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది? ఆయన ఇంట్రెస్టే లేదు దాంట్లో. ఉంటే ఉండొచ్చు, అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా. అది ఆ మోటివ్ రావాలి కదా. అవును, ఇప్పుడు సిపి గారిని విచారించలేదు, కానిస్టేబుల్స్ ని విచారించలేదు, వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కానిస్టేబుల్ ని విచారించారు, ప్రస్తావన లేదు. రిమాండ్ డైరీలో ప్రస్తావన లేదు. 16 మందిని పాత టీములు విచారించాయి. ఈ సిట్ కొత్తగా ఐపీఎస్ ఆఫీసర్ వచ్చినాక సండే రోజు ఒక జియో ఇచ్చి ఒక సిట్ని వేశారు. సండే రోజు, లాస్ట్ సండే రోజు 21వ తారీఖున. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఒక LW17 అని ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం నేను 6వ తారీఖు 9వ తారీఖు నేను ఒక ఫ్లిప్కార్ట్లో నాకు ఒక పార్సిల్ వస్తే కలెక్ట్ చేసుకొని వచ్చినప్పుడు ఆయన్ని నేను ఈ ముత్తుడిని చూశాను, ముత్తుడు అంటే ఈ సాయి కృష్ణని పోలీస్ స్టేషన్లో చూశానని చెప్పాడు. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో ఇట్లా రాశారు. అంత పెద్ద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇట్లా రాస్తారని ఊహించజాలం కదా. వాళ్ళకి ముస్వరిలో కానీ అక్కడ కానీ రాజ్యాంగం ప్రకారం ఎట్లా వ్యవహరించాలో నేర్పుంటారు కదా. అయినా కూడా వాళ్ళు ఇన్ని లోపాలతో రాయటం ద్వారా
ఇప్పుడు ఈ కేసులో వాళ్ళకి కూడా వాళ్ళ కెరీర్కి నష్టం కాదా? ఇప్పుడు హన్సుబాయ్ కేసు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరిపై నా మీద విచారణ నేను చేసుకోకూడదు, నా కేసు నేను విచారించుకోకూడదు. అదేవిధంగా స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక నాగరాజు అని చెప్తున్నారు కదా, నాగరాజు అంటే ఏం తెలుసండి? మా చట్ట పరిభాషలో న్యాయ పరిభాషలో స్టేట్ రిప్రజెంటెడ్ బై నాగరాజు ఆయన పరివి వస్తుంది. ఆ జ్యూరిడిక్షన్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ అంతా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కింద వస్తుంది. కాబట్టి ఆయన మీద విచారణ మళ్ళీ ఇంకొక ఆఫీసర్ రావడం, ఇంకొక ఇది చేయడం. ఇప్పుడు ఏమవుతుంది ఈ కేసు? ఇప్పుడు వీళ్ళు చేసే విచారణలు అయితే ఖచ్చితంగా ఏమి అంటే ఇప్పుడు మళ్ళీ కస్టడీ తీసుకోవటం ఏమైనా చేస్తారా? దీంతో ఎంత కస్టడీ షీట్ వేయడానికి ముందు ఉంటాయండి. రిమాండ్ డైరీలో మిస్ అయినవి మళ్ళీ మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు. కానీ ఈ ఎఫ్ఐఆర్ నుంచి ఈ రిమాండ్ డైరీ వరకు చూస్తే కేవలం నాగరాజుకే పరిమితం చేసి ఈ 5 రోజుల్లో 19 నుంచి ఆయన అరెస్ట్ వరకు ఏం జరిగింది అనేది కూడా బయటపడాలి. ఆయన కాల్ రికార్డు కానీ, ఆయనతో మాట్లాడి కానీ, సమాధానం ఇచ్చే పరిస్థితి ఆయన ఎంత లీగల్గా మాట్లాడారంటే పేర్నాని గారు, నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. మా అడ్వకేట్లు కూడా స్ఫూర్తి రాదు కేసుల్లో. చాలా చక్కగా ప్రతి పాయింట్, అసలు సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ రూమ్కి అటాచ్ అయి ఉంటాయి. అదేవిధంగా దానికి మానిటరింగ్ ఒక కాంట్రాక్ట్ ఉంటారు. అవి నాకు విజయవాడలో నేను అడిగినప్పుడు మ్యాట్రిక్స్ సంస్థనే చూస్తుంది. ఎక్కడ సీసీ కెమెరా పని చేయకపోయినా వాళ్ళకి వెంటనే మెసేజ్ ఇచ్చి వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సంవత్సరం నుంచి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఒక నెల డేటా అవైలబుల్ లేదు అంటే ఏంటి? ఏదైతే May 1 నుంచి June 1 వరకు కావాలని చేశారు. సో అది రాశారండి. ఇప్పుడు నేను చెప్పేది కాదు, రిమాండ్ డైరీలో ఆధారాలన్నీ తుడిపేశారు, ఎక్కడా లేవు. సో ఇక్కడ ఇనీషియల్ గానే ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ అసలు తక్షణమే దీన్ని వెంటనే ఖచ్చితంగా దీన్ని సిబిఐకి ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇంత పెద్ద కేసులో ఫోన్లు కూడా తీసుకోలేదు. ఇది ఒక అటవిక పాలన గుర్తు చేస్తుందండి ప్రజలకి. ఎక్కడ నేను అనుకోవడం దేశంలో రాష్ట్రంలో కాదు కదా, ఎక్కడ ప్రపంచంలోనే ఈ విధంగా ఒక కస్టోడియల్ డెత్లో బాడీ లేకుండా, బూడిది కూడా లేకుండా ఎంత ఆ రిమాండ్ డైరీలో ఎంత చక్కగా రాశారంటే అండి, ఆయన్ని కాల్చినట్టు కూడా రాయట్లేదు, పూడ్చినట్టుగాను మాయం చేసినట్టుగాను. ఎందుకు కాల్చినట్టు? నువ్వు వెళ్ళావు కదా శ్మశాన వాటికి, ఎలక్ట్రిక్ కమిషన్ వాళ్ళ ఆపరేటర్ని విచారించావు కదా, ఆయన ఏం చెప్పాడో రాయి. అవును, ఏదైనా కానీ కాదు. అక్కడ దాకా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారో అది కూడా అంటే నాగరాజు ఒక్కడే పెట్టారు ముద్దాగా. నాగరాజు ఒక్కడే చంపేసి ఆయనే భుజాన్ని వేసుకొని వెళ్ళి బేతాళ కథల్లాగా ఆయన తీసుకెళ్ళి ఏమన్నా ఆయన పూర్తి చేశాడా, మాయం చేశాడా? అది ఎలా వీలవుతుంది?